హాయ్ అండి, నేను మీ ప్రవళికని. ఇప్పుడు నేను ప్రజెంట్ అష్టచమ్మ సీరియల్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ నేను రాధాగోపాలం చేశాను సీరియల్. వాళ్ళు కూడా చాలా మంచి ఆర్టిస్టులు, నా కో ఆర్టిస్టులు. అది కూడా చెప్పాలంటే ఇంకా అసలు అష్టచమ్మ సీరియల్లో చెప్పాలంటే ఆర్టిస్టులు మేము అసలు ఆర్టిస్టులో ఉండం, ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటాము. ఇది నా కూతురు, నా ముద్దుల కూతురు మధుర, సెల్వ, జ్యోతిరెడ్డి గారు, సీతాకాంత్, మేమందరం చాలా సరదాగా ఉంటాం. హీరోయిన్ చైత్ర, క్యారెక్టర్ నేమ్ వచ్చి స్వప్న. 3 years నుంచి అష్టచమ్మలో ట్రావెల్ చేస్తున్నాము. మాకు ఇంటి ఫ్యామిలీ కంటే ఇదే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీగా అయిపోయింది. అసలు ఇంటికి వెళ్తే అసలు ఎక్కువ మాట్లాడుకోము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో, కానీ ఇక్కడికి వచ్చాక మేము చాలా షేర్ చేసుకుంటాము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అసలు థింగర్ సత్యవతి అంటూ ఉంటారు. అది మాకు చెప్పాలంటే చాలా హ్యాపీ. అసలు షూటింగ్ షెడ్యూల్ అయిపోతే అయ్యో షెడ్యూల్ అయిపోతుందా, ఇంక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటట్టు ఉంటుంది, కానీ అయ్యో అయిపోతుందా అమ్మాయి అసలు అనిపించదు. అలాగా మేము చాలా సరదాగా ఉంటాము. చెప్పవే చెప్పు. స్క్రీన్ మీద చేసే అంత కూడా మేము యాక్టింగ్ అంతా రికార్డ్ అవుతుంది. స్క్రీన్ మీద చేసేదంతా కూడా యాక్టింగ్ అంతా మేము షేర్ చేసుకుంటాం. అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా అసలు ఆ జెలస్ కానీ యాటిట్యూడ్ అన్న ఫీలింగ్సే ఉండవు. ఎలా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా చేయనా అనుకుంటూ షేర్ చేసుకుంటూ రెడీ అయ్యే దగ్గర నుంచి కూడా చాలా కలివిడిగా ఉంటాము. ఒక పెద్ద హౌస్లో ఒక 10 రూమ్లు ఉన్నా కూడా మేము అందరం ఒకటే రూమ్లో ఇరుక్కొని కూర్చుంటాము. అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యామిలీ. చాలా హ్యాపీగా ఉంటాం మేము. ఫుడ్ దగ్గర నుంచి షేర్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, డాన్సులు చేయడం కానీ అంత చాలా చాలా హెల్తీగా ఉంటుంది లొకేషన్ అంతా. మా అమ్మ నేనైతే ఇంకా చాలా క్లోజ్గా ఉంటాము. నేనైతే బాగా జోక్స్ వేస్తారండి. వీళ్ళందరినీ నవ్వించడం కారణం నేనే. పిచ్చి పిచ్చ కుళ్ళు జోక్స్ కావాలని జోక్స్ వేయరు, ఈవిడ మాట్లాడే తింగరదానానికి మేము అందరం నవ్వేస్తాము. చాలా జోగిలుగా ఉంటామండి. మాకు కలుషితం ఉండదు. చాలా హ్యాపీగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా షేర్ చేసుకుంటాము. మాకు టెక్నీషియన్స్ అంటే టెక్నికల్ సైడ్ కూడా మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు అంతా మేము అంటే అందరూ సపోర్టివ్గా ఉంటారు. ఎవరి సైడ్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాము. చైత్ర నేను స్క్రీన్ మీద అంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాం, కానీ బయటకు వచ్చేసరికి మేము క్లోజ్ సిస్టర్స్ లాగా ఉంటాము. మా అమ్మ, మా అత్తయ్య, మా అక్క, నాకు మావయ్య, నాన్న, ఇంత పెద్ద రిలేషన్. అసలు మామూలుగా కూడా ఇంత రిలేటివ్స్తో కలుస్తామో లేదో తెలియదు, కానీ షూట్కి వస్తే మాత్రం నిజంగా రిలేటివ్స్ చుట్టూతో ఉన్నట్టే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. సెల్వ గారిని కూడా పంపిస్తాను. సెల్వ గారు నేనే ఇంట్రడ్యూట్ చేస్తాను. మా బావ అంటే ఈ సీరియల్లో మా ఆయన, ఓకే, చెన్నకేశవ. నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, తింగిరి అని తిడుతూ ఉంటాడు. అసలు మామూలుగా ఉండదు. బావ నా గురించి చెప్పు. నీ గురించి నేను చెప్తా. నీ గురించి ఏం చెప్పాలి? సెట్లో నేను ఎలా ఉంటాము ఏంటి అన్నీ చెప్పు. సెట్లో అయితే మేము చాలా ఏదో షూటింగ్ అని కాకుండా చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా, హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు సరదాగా జరిగిపోతూ ఉంటుంది షూటింగ్. నేనైతే అందరితో సరదాగా ఉంటాను. చూడ్డానికి కొంచెం రఫ్గా కనిపించినా అందరూ చాలా రఫ్ అంటారు, కానీ బట్ నేను చాలా స్మూత్గా, చాలా ఫ్రీగా ఉంటాను. అందరితో హ్యాపీగా ఉంటుంది. షూటింగ్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తుంటాం. అంటే మేము ఆర్టిస్టులము, మేము డిమాండ్ చేయాలి, మీరు వస్తే ఇలా చూడాలని అసలు మాకు ఉండదు. ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా మేము అలా కలిసిపోయి మాట్లాడతాము. అసలు కోపం అనేది ఉండదు. కొట్టుకుంటూ ఉంటాము, తిట్టుకుంటూ ఉంటాము. నన్ను బాగా తిడుతూ ఉంటాడు. అది సీన్లో మాత్రమే, బయట అయితే చాలా బాగుంటాం మేము. థ్యాంక్స్ అండి సెల్వ గారు, మీరు బాగా చెప్పినందుకు మన విషయాలన్నీ కూడా. ఓకేనా, ఇంకేం చెప్పమంటారండి? ఇంకా ఆల్రెడీ మళ్ళీ వచ్చేస్తుంది నా కూతురు. మా అమ్మ, మా నాన్న, మై స్ట్రాంగెస్ట్ డాడీ, మై థింగరెస్ట్ మమ్మీ, మై హ్యాపీ ఫ్యామిలీ. అక్క ఒకతే మిస్సింగ్. అక్క కూడా వచ్చాక మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఒక ఫోటో అక్క వచ్చాక. ఓకేనా, ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, ప్లీజ్ సబ్స్క్రైబ్ Yatas Media. You will definitely subscribe and watch it. You will enjoy. Thank you.